వాళ్ళు చేస్తే అలా ఉంటుంది, వీళ్ళు చేస్తే ఇలా ఉంటుంది. వాళ్ళ చేతిలో ఏదో ఉంది అందుకే ఇంత రుచిగా ఉంటుంది అంటూ ఉంటారు. కాదండి, కానీ పర్ఫెక్ట్‌గా మనసు పెట్టి చేస్తే గనక అన్నీ సరిగ్గా ఉంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి. నూనె ఎక్కువగానే పడుతుంది. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేస్తే గనక చేదొచ్చేస్తుంది. కానీ అవి అలా వేస్తేనే బావుంటుంది. ఇప్పుడు అందులో ఒక కప్పు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని అవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి. ఇదైతే టేస్ట్ బాగుంటుందండి వేసుకుంటే. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారపొడి కూడా వేసుకోండి. కారాన్ని వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేస్తే కనుక కారం అనేది మాడిపోయి మనకి టేస్ట్ మారిపోతుంది. అలాగే కూర కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు 2 టమాటోస్ని ప్యూరీ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా ఇది 2 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం అయితే చేపల కూరలో ఎక్కువగానే పడుతుంది. మీరైతే మీ పులుపుకి తగ్గట్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదంతా కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే అందులో పులుసు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా తిరగబడిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదు. అలాగే గరిటె పెట్టకుండా ఇలా బాండీని మనం ఏదైనా క్లాత్తో కనుక తిప్పుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న తర్వాత పులుసు అనేది ఇలా తిరగబడుతుంది కదండి. మరిగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, గరం మసాలాను వేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే కనుక పర్ఫెక్ట్‌గా చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోతుందనమాట. ఇందులో పెద్ద మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.